ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. ఆహా, ఎంతటి అదృష్టం మేషరాశి వారిది! ఆ మహాశక్తి యొక్క అనుగ్రహం వీరిపై పరిపూర్ణంగా ఉంది. రాబోయే దసరాలోపు, ముఖ్యంగా సెప్టెంబర్ 28, 29 రోజుల్లో వీరొక శుభవార్తను వింటారు. ఆ శుభవార్త వీరి జీవితాన్నే మార్చేస్తుంది. నవదుర్గామాతల సాక్షిగా వీరి జీవితం విజయ మార్గంలో ముందుకు సాగిపోతుంది. అదృష్టం వీరి తలుపు తడుతోంది. సాక్షాత్తు ఆ అదృష్ట దేవత వీరి ఇంట అడుగు పెడుతుంది. ఇక వీరి జీవితంలో కష్టాలన్నీ తొలగిపోతాయి. ఇంట్లో సిరి సంపదలు పొంగి పొర్లుతాయి. అయితే ఈ రాశివారు సెప్టెంబర్ 28, 29 రోజుల్లో ఎటువంటి శుభవార్తను వింటారు? అలాగే ఈ సమయంలో వీరి జీవితంలో ఎటువంటి మార్పులు జరుగుతాయి? అదృష్టం ఏ రూపంలో వీరి తలుపు తడుతుంది? అలాగే ఈ రాశివారు జీవితంలో మరిన్ని అదృష్ట ఫలితాలను పొందటం కొరకు ఏ దేవతారాధన చేయాలి? అదేవిధంగా వీరు గ్రహదోషాలు తొలగించుకోవటం కొరకు ఎటువంటి పరిహారాలు పాటించాలి అనే విషయాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేమిలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ రాశి వారికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా ఈ నవరాత్రులు వీరి పాలిట వరం. సాక్షాత్తు ఆ మహాశక్తి అనుగ్రహం వీరిపై ఉంది. నవరాత్రి శక్తితో వీరికి అన్నింటా విజయం ప్రాప్తిస్తోంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రయత్నాల్లో అడ్డంకులు తొలగిపోతాయి. శత్రు వినాశనం జరుగుతుంది. వంశంలో కొత్త సభ్యుని ఆగమనంతో శుభం జరుగుతుంది. ఆస్తి లాభం కలుగుతుంది. ఇక వీరికి ఆర్థిక సమస్యలు ఉండవు. కొత్త సంపాదన మార్గాలు పెరుగుతాయి. విశ్వాసమే విజయంగా ముందుకు సాగుతారు. నవ అంటే నూతన, రాత్రి అంటే జ్ఞానాన్ని ప్రసాదించేది అని అర్థం. ముఖ్యంగా ఈ నవరాత్రులను ఆశ్వయుజ మాసంలో పాడ్యమి నుంచి నవమి తేదీ వరకు దుర్గాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ జరుపుకుంటాం. ఈ విధంగా చేయటం ద్వారా అంతా శుభం జరుగుతుందని నమ్మకం. ఈ నవరాత్రుల్లో దుర్గామాత రాక్షస సంహారం చేసి శాంతి భద్రతలను, ధర్మాన్ని కాపాడింది కాబట్టి ప్రతి ఒక్కరూ శరన్నవరాత్రులు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. నవ అంటే 9 రాత్రులు. అంటే 9 రాత్రులు 10 రోజుల పాటు ఈ నవరాత్రి వేడుకలను జరుపుకుంటాం. 10వ రోజు విజయదశమి వేడుకతో ఈ నవరాత్రులు ముగుస్తాయి. విజయదశమి అంటే చెడుపై మంచి గెలిచింది అనటానికి నిదర్శనం. ఈ శరన్నవరాత్రుల్లో మహాశక్తిని అందరూ భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. పురాణ కాలం నుండి ఈ నవరాత్రులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అటువంటి ఈ నవరాత్రులు ఈ రాశివారి జీవితంలో అద్భుతమైన మార్పులను తీసుకురాబోతుంది. ఈ సమయంలో వీరికి అదృష్టం కలిసి రాబోతుంది. జీవితంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి కష్టాలు, బాధలు అన్నీ తీరిపోతాయి. నవదుర్గామాత అనుగ్రహం వీరిపై ఉంటుంది. సిరి సంపదలు కలుగుతాయి. వీరికి కుటుంబపరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబపరంగా శుభకార్యాలు జరుగుతాయి. అలాగే తోబుట్టువుల నుండి శుభవార్తలను వింటారు. అంతేకాకుండా ఈ సమయంలో బంధువులతో, మిత్రులతో కలిసి సమయాన్ని ఆనందంగా గడుపుతారు. అలాగే ఈ రాశి వారికి వైవాహిక జీవితం బాగుంటుంది. జీవిత భాగస్వామి అన్ని విషయాల్లోనూ వీరికి తోడుగా ఉంటుంది. అలాగే గతంలో వీరికి జీవిత భాగస్వామితో ఏవైనా మనస్పర్ధలు ఉంటే అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. వీరి మధ్య బంధం మరింత బలపడుతుంది. సంతానపరంగా శుభవార్తలను వింటారు. అలాగే గృహంలో నూతన వ్యక్తుల ఆగమనం జరిగే అవకాశం ఉంది. దీనివలన ఖచ్చితంగా శుభం జరుగుతుంది. అలాగే ఎప్పటినుంచో సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నవారికి సంతాన యోగం కలుగుతుంది. ఈ రాశి వారికి ఈ సమయం అనుకున్నవన్నీ జరుగుతాయి. ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల్లో కూడా విజయాన్ని సాధిస్తారు. ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందటానికి పెద్దల అంగీకారం లభిస్తుంది. అలాగే ఎంతో కాలంగా మీరు ఇష్టపడుతున్న వ్యక్తికి ప్రేమ విషయం చెప్పలేక బాధపడుతుంటే ఈ సమయంలో మీ ప్రేమ విషయం మీరు ప్రేమించిన వ్యక్తితో చెప్పండి. తప్పకుండా మీ లవ్ సక్సెస్ అవుతుంది. మీ ఇద్దరి మధ్య మంచి బాండింగ్ అనేది ఏర్పడుతుంది. అలాగే వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. మీరు ఆశించినటువంటి వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందగలుగుతారు. ఈ సమయంలో విద్యార్థులు అద్భుతమైన ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా శాస్త్ర, సాంకేతిక, వైద్య రంగాల్లో ఉన్నవారు మరిన్ని నూతన విద్యా అవకాశాలను పొందుతారు. అంతేకాకుండా విద్యార్థులకు ఈ సమయంలో మంచి గుర్తింపు లభిస్తుంది.
పోటీ పరీక్షల ద్వారా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు. అలాగే రాజకీయ నాయకులకు చాలా బాగుంటుంది. మీరు చేసే ప్రతి పనిలోనూ ప్రజలు మీకు తోడుగా ఉంటారు. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. క్రీడాకారులు ఆశించిన ఫలితాలను పొందుతారు. అలాగే కళాకారులను నూతన అవకాశాలు వరిస్తాయి. ఈ అవకాశాలు వారి జీవితంలో ఊహించని మార్పులను కూడా తీసుకురావచ్చు. ఈ రాశి వారికి వృత్తిపరంగా చూసుకున్నట్లయితే అనుకూల ఫలితాలను పొందుతారు. వృత్తిపరంగా ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే చేతి వృత్తుల వారికి ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. నూతన ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కాస్త శ్రమ అధికంగా ఉన్నప్పటికీ లాభాలు గణనీయంగా ఉంటాయి. వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే ఊహించని రీతిలో లాభాలు పొందుతారు. కొత్త పెట్టుబడులు పెట్టడానికి, నూతన వ్యాపారాలు ప్రారంభించటానికి ఈ సమయం బాగా కలిసి వస్తుంది. అలాగే ఎన్నో నూతన వ్యాపార అవకాశాలు లభిస్తాయి. దీంతో వ్యాపారంలో అభివృద్ధి జరుగుతుంది. గణనీయమైన లాభాలను పొందుతారు. అయితే వ్యాపారంలో చిన్న చిన్న సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే వీరి సమయంలో ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిపోతారు. ఊహించని రీతిలో లాభాలను పొందుతారు. అలాగే భాగస్వామి వ్యాపారాలు కూడా కలిసొస్తాయి. అయితే పెట్టుబడుల విషయంలో మాత్రం కాస్త భాగస్వాములతో అప్రమత్తంగా ఉండాలి. అలాగే వ్యాపారపరంగా చేసినటువంటి రుణాలన్నీ తీరనున్నాయి. వ్యాపార అభివృద్ధి కొరకు బ్యాంకుల నుండి, సహకార సంస్థల నుండి రుణాలు లభించే అవకాశం ఉంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి భారీగా లాభాలు రానున్నాయి. అలాగే వీరికి ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే పనిచేసేటటువంటి సంస్థల పరంగా శుభవార్తలను వింటారు. అలాగే ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు స్థాన మార్పులు, ప్రమోషన్లను పొందుతారు. పై అధికారుల నుండి ప్రశంసలను అందుకుంటారు. అలాగే ఉద్యోగపరంగా ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. ఎవరైతే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ ఉన్నారో వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం నుండి కొత్త ఉద్యోగాలకి మారాలనుకున్న వారికి ఈ సమయం బాగా కలిసి రానుంది. ఎవరైతే వృత్తి, విద్య, ఉద్యోగ, వ్యాపార పరంగా విదేశీ ప్రయత్నాలను చేస్తూ ఉంటారో వారికి ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే వీరికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే చిన్నపాటి సమస్యలు ఉన్నప్పటికీ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి విముక్తి పొందుతారు. ముఖ్యంగా వాతావరణ పరిస్థితుల ప్రభావం వలన జ్వరం, తలనొప్పి, గొంతు నొప్పి వంటి సమస్యలు అధికంగా ఇబ్బంది పెడతాయి. కాబట్టి ఈ సమయంలో ఆరోగ్యపరంగా కాస్త జాగ్రత్త అవసరం. అలాగే బీపీ, షుగర్ ఉన్నవాళ్లు తప్పనిసరిగా వ్యాయామం చేయటం, ఆహార నియమాలు పాటించటం ద్వారా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతారు. ఈ రాశి వారికి ఆర్థికపరంగా చూసుకున్నట్లయితే ఆదాయం బాగుంటుంది. చేసేటటువంటి వృత్తి వ్యాపారాల్లో ఆదాయపరంగా ఊహించని లాభాలను పొందుతారు. ఆదాయం పెరగటంతో గతంలో చేసిన రుణాలన్నీ తీరుస్తారు. అలాగే కొత్త స్థలాలను, ఇళ్లను, వాహనాలను, బంగారాన్ని కొనటానికి ప్రయత్నిస్తారు. ముఖ్యంగా ఎవరైతే గతంలో భవిష్యత్ అవసరాల కొరకు ధనాన్ని పోగు చేసి ఉన్నారో వారికి ఊహించని రీతిలో అదృష్టం కలిసి రాబోతుంది. అలాగే స్థిరాస్తులు కూడా లాభాన్ని తీసుకురాబోతున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో వీరి జీవితంలో జరగబోయే శుభవార్త ఏమిటి అంటే వీరికి ఆస్తి రూపంలో గాని, సంతాన రూపంలో గాని, డబ్బు రూపంలో గాని, వంశపారపర్యంగా కానీ, స్నేహితుల ద్వారా కానీ ఇలా ఏదో ఒక రూపంలో ఊహించని రీతిలో ధన లాభాన్ని పొందుతారు. దీంతో వీరికున్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగుతాయి. ముఖ్యంగా వీరికి ఈ సమయంలో ఏదైనా సమస్య కలిగితే వీరి యొక్క ఆత్మీయులు ఎవరో ఒకరు వెంటనే ఆ సమస్యకు పరిష్కారాన్ని ఖచ్చితంగా చూపిస్తారు. దీనివలన వీరికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. జీవితంలో ముందుకు వెళతారు. అలాగే కోర్టు కేసులు, న్యాయపరమైన అంశాల్లో కూడా విజయం వీరి సొంతమవుతుంది. ఈ రాశివారు జీవితంలో మరిన్ని అదృష్ట ఫలితాలను పొందటం కొరకు ఏ దేవతారాధన చేయాలి అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతినిత్యం సూర్య నమస్కారాలు చేయాలి. ఆదిత్య హృదయం పారాయణ చేయాలి. శుక్రవారం రోజున అమ్మవారిని పసుపు రంగు పూలతో, పసుపు రంగు వస్త్రాలతో పూజించాలి. అలాగే శుక్రవారం రోజున ఏదైనా గుడిలో శనగలను ప్రసాదంగా వడ్డించి పంచిపెట్టడం ద్వారా జీవితంలో మరిన్ని అదృష్ట ఫలితాలను పొందుతారు. ఈ రాశివారు గ్రహదోషాలను తొలగించుకోవటం కొరకు పాటించవలసిన పరిహారాన్ని గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతి శనివారం రావి చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేయాలి. అలాగే రాగి చెంబుతో నీళ్లను చెట్టుకు పోసి అక్కడే కూర్చొని రవి కుజ దోష నివారణ మంత్రాలను జపించాలి. అలాగే గోమాతకు ఆహారాన్ని అందించాలి. ముఖ్యంగా పేదవారికి, లేనివారికి అన్నదానం, వస్త్రదానం వంటివి చేయటం ద్వారా వీరికున్నటువంటి గ్రహదోషాలు తొలగి జీవితంలో ఆశించిన ఫలితాలను పొందగలుగుతారు. సో చూశారు కదండి,
మేషరాశి వారు సెప్టెంబర్ 28, 29 రోజుల్లో వినబోతున్న శుభవార్త ఏమిటి? ఈ సమయంలో వీరి జీవితంలో ఎటువంటి మార్పులు జరుగుతాయి? అదృష్టం ఏ రూపంలో తలుపు తట్టబోతుంది? అలాగే ఈ రాశివారు జీవితంలో మరిన్ని అదృష్ట ఫలితాలను పొందటం కొరకు చేయవలసిన దేవతారాధనతో పాటుగా గ్రహదోషాలు తొలగించుకోవటం కొరకు పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మేషరాశి వారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.